తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్మిదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. జై శ్రీరామ్. అక్కడ దశరథ మహారాజు చేత ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని చేయిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవతలు ప్రార్థించిన మీదట విష్ణుమూర్తి ఉజ్వల పీతాంబరధారిలాగా చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ప్రత్యక్షమయ్యాడు. దేవతలంతా కూడా భగవంతుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. ఓ జగత్పతి, రావణ సంహారం కోసం నీవు దశరథ మహారాజుకు 4 కుమారులుగా ఆవిర్భవించి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు. అందుకు విష్ణుమూర్తి నిశ్చింతగా ఉండండి, ఇక మీదట మీరంత మాత్రం భయపడాల్సిన పని లేదు. నేను త్వరలోనే అవతరిస్తాను. మీ శత్రువైన ఆ రాక్షస రాజుని వధిస్తాను. 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో భక్తితో తన్మయత్వంతో చూస్తూ ఉండగానే అంతర్ధానమైపోయినాడు. ఈలోగా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగానే యజ్ఞ జ్వాలలలో నుండి సకల శుభ లక్షణాలతో కూడినటువంటి శ్యామల వర్ణ దేహంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు అపరిమిత శక్తి సంపన్నునిగా గోచరిస్తున్నాడు. మంచి దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు. అతని ఒక చేతిలో పాయసంతో నిండి ఉన్న ఒక పెద్ద స్వర్ణ పాత్ర ఉంది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతోటి నేను విష్ణుదూతను అని చెప్పాడు. మహారాజు చేతులు జోడించి, ఓ విష్ణుదూత, నేను ఏ విధమైన సేవ చెయ్యాలో దయచేసి ఆజ్ఞాపించండి అని ప్రార్థిస్తూ సవినమ్రంగా అడిగాడు. విష్ణు సేవకుడు చెప్పాడు ఆయనతోటి, నీవు చేసిన 2 యాగాల పుణ్యఫలమే అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం. ఈ 2 యాగాల పుణ్యఫలమే ఈ పాయస పాత్ర. దీనిని విభజించి నీ 3 భార్యలకు పెట్టు. వాళ్ల ద్వారా నీకు 4 కుమారులు ఉదయించి నీ యశస్సుని శాశ్వతంగా సుస్థిరం చేస్తారు అని చెప్పాడు. దశరథ మహారాజు సంతోషంతో ఆ పాయస పాత్రను స్వీకరించాడు. విష్ణుదూతకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. పుత్రుల కోసం ఆతృతతో ఉన్నాడేమో దశరథ మహారాజు ఆ విష్ణుదూత అంతర్ధానం కాగానే వెనువెంటనే పాయసాన్ని భాగాలుగా చేసి తన భార్యలకు పంచి ఇచ్చాడు. దశరథ మహారాజు కౌసల్యకు పాయస పాత్రలో ఉన్నటువంటి దానిలో సొగం పాయసాన్ని కౌసల్యకిచ్చాడు. మిగతా సొగంలో సుమిత్రకు 4వ వంతు ఇచ్చాడు. కైకేయికి 8వ వంతు ఇచ్చాడు. ఆ పైన కొంచెం మిగిలిన 8వ వంతు పాయసాన్ని మరల సుమిత్రకిచ్చాడు. 3 భార్యలు తాము త్వరలోనే తల్లులు కానున్నాము అన్న విశ్వాసంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనారు. రాణులు 3 ఆత్రంగా తమ వంతు పాయసాన్ని భక్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఆరగించారు. ప్రతి ఒక్కరికి తమ గర్భంలో దివ్య శిశువు ఉన్నట్లుగా అనుభూతి కలుగుతూ ఉంది. తన భార్యలు గర్భవతులైనారని గ్రహించాడు దశరథ మహారాజు. ఎంతో సంతోషపడ్డాడు. శ్రీరాముడు గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు కౌసల్య సదా ధ్యానమగ్నమై ఉండేదట. ప్రభువు గర్భంలో ఉండటం చేత ఆమెలో ధ్యానావేశం గోచరిస్తూ ఉండేది. ఒకనాడు గర్భవతి అయిన కౌసల్య దగ్గరికి దశరథ మహారాజు వస్తాడు. వచ్చి, గర్భవతులు తీరని కోరికలతో ఉండకూడదని చెబుతారు కదా, అందుచేత మహారాణి నీకు కోరికలు ఏమైనా ఉంటే నాకు చెప్పు, దాన్ని సఫలీకృతం చేస్తాను అని అడిగాడు దశరథ మహారాజు. కౌసల్య దశరథుడితో చెప్తుంది, స్వామి, నేను సంతృప్తిగా
ఆనందంగా ఉన్నాను. నాకు ఏ కోరికలు లేవు. కోరికలే దుఃఖానికి కారణం. నాకు ఒంటరిగా ధ్యానం చేసుకోవాలని ఉంది అంటుంది. పరమాత్మ గర్భంలో ఉన్నందున కౌసల్యకు వాంఛలు తలెత్తలేదు. ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో వారికి కోరికల సంత గోల రుచించదు. రాముడు జన్మించినప్పుడు కౌసల్యకు సేవ చేసేటటువంటి దాసి అంతఃపురంలో ప్రవేశిస్తుంది. రాముణ్ణి చూసి ఆనందంతో పరవశించిపోతుంది. అప్పుడు కౌసల్య ఆ దాసికి ఒక రత్నాల హారాన్ని బహుమానంగా ఇస్తుంది. మణిహారాన్ని దాసి వద్దని చెప్తుంది. అమ్మా, నాకేమీ ఆ మణిహారాలు వద్దు, నాకు బహుమానాలు అసలే అవసరం లేదు. కొన్ని నిమిషాలు ఈ బంగారు శిశువుని ఎత్తుకోవటానికి అనుమతిని ప్రసాదించండి చాలు అంటుంది. పరమాత్మని చూసిన తరుణంలో పసిడి విలువలేదు అనేది ఆ పసిడి వెలవెలపోతుంది. కౌసల్య దానికి ఆనందంగా అనుమతిస్తుంది. రాముణ్ణి ఎత్తుకోగానే దాసి దేహధ్యాస మర్చిపోతుంది. మరొక సన్నివేశం ఏంటంటే, రామ జననం జరిగింది. దశరథుడు వశిష్ఠుని వెంటబెట్టుకొని రాముని దర్శించడానికి అంతఃపురానికి వెళ్తాడు. అలాగే కొద్దిసేపటి తరువాత దశరథ మహారాజు చిన్నరాణి అయిన కైకేయి దగ్గరికి ఆ పరమాన్నంలో 8వ భాగం నుండి ఒక కుమారుడు జన్మించాడు. కౌసల్యకు కుమారుడు కలిగిన 2 రోజుల తరువాత సుమిత్రకు కవలలు జన్మించారు. వారు ఒక్కొక్కరు ఆ విష్ణువు యొక్క పరమాన్నంలో ఆయా భాగాలకు ప్రతినిధులు, నవజాత శిశువులు. 4 దాదాపు ఒకే పోలికతో ఉన్నారు. అత్యంత ప్రకాశమానులై చూడటానికి ముద్దులు మూటగడుతున్నారు. నిజానికి దశరథ మహారాజుకు పుత్ర చతుష్టయం కలగగానే దేవతలు స్వర్గం నుండి పుష్ప వర్షం కురిపించారు. గంధర్వులు సంగీత వాద్య ధ్వనియుక్తంగా గానాలాపన చేస్తున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. అయోధ్యలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. సంగీతజ్ఞులు, నర్తకులు, నటులు వీధులలో గుమికూడుతూ ఉన్నారు. పౌరులంతా సంతోష అతిశయంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కౌసల్యకు పుత్రుడు జన్మించిన 13 రోజుల తర్వాత దశరథ మహారాజు యొక్క కులగురువైన వశిష్ఠముని నామకరణోత్సవం జరిపించడానికి పిలిపించాడు. అక్కడ ఒక సన్నివేశం జరిగింది. అదేమిటంటే, రామ జననం జరిగింది. దశరథుడు వశిష్ఠుణ్ణి వెంట పెట్టుకొని రాముణ్ణి దర్శించడానికి అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్తే రాముణ్ణి చూడగానే పట్టరాని ఆనందంతో ఊగిపోతున్నాడు దశరథుడు. వశిష్ఠుణ్ణి చూసి, గురుదేవా స్వస్తి పలకమని చెప్పాడు. వశిష్ఠుడు అంటాడు, ఈ పిల్లవాణిని చూడగానే నేను నా పేరును కూడా మర్చిపోయానయ్యా, ఇంక మంత్రాలు ఎలా చెప్పేది అన్నాడు. రాముడే మంత్రస్వరూపుడు. భగవంతుడైన రాముణ్ణి దర్శించగానే తన పేరు కూడా వశిష్ఠునికి జ్ఞాపకం రాలేదట. నిజమే కదూ? పరమాత్మ దర్శనంలో నామరూపాలు ఎలా గోచరిస్తాయి? తన వంశంలో రాముడు ఉదయించాడనే సంతోషంలో, సూర్యవంశం కదా, సూర్యుడు అస్తమించలేదట. రాముడు పుట్టినది మొదలు నెల రోజులు సూర్యుడు అస్తమించలేదని తులసీదాసు రామచరితమానసంలో వ్రాశాడు. మాసం రోజులు అయోధ్యలో రాత్రి అనేది లేనే లేదట. రామ జననంతో దేవతలందరూ పరవశిస్తూ ఆనందిస్తూ ఉంటే చంద్రుడు దిగులుతోటి దుఃఖిస్తూ ఉన్నాడట. సూర్యుడు అస్తమించకపోవడం చేత చంద్రోదయానికి అవకాశం కలగటం లేదని ఆవేదన చెందుతూ ఉన్నాడు. చంద్రుని ఆవేదనను గమనించి రాముడు చంద్రుడికి దర్శనమిస్తాడు. తన కొరకు దుఃఖించిన చంద్రుని యొక్క నామాన్ని తన నామానికి తగిలించుకొని రామచంద్రుడుగా విలసిల్లుతానని రాముడు చంద్రుడికి అభయమిచ్చాడు. అంతేకాదు, రాబో అవతారంలో అందరికంటే ముందు దర్శించే భాగ్యాన్ని చంద్రుడికి ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాటను కృష్ణావతారంలో నిలబెట్టుకుంటాడు. చూడండి ఎంత గొప్పతనమో. వాల్మీకంలో లేని ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఇతర గ్రంథాలలో శోభిస్తున్నాయి. ఆనందించడానికైతే అన్నీ చదవచ్చు, తప్పులేదు.
కానీ రామాయణానికి ప్రామాణికం మాత్రం వాల్మీకి రామాయణం మాత్రమే. భాగ్యశాలి అయినటువంటి ఆ ఋషి వశిష్ఠ మహర్షి కౌసల్య కుమారుడికి రాముడని, కైకేయి పుత్రుడికి భరతుడని పేరు పెట్టాడు. సుమిత్ర యొక్క కవలలకి లక్ష్మణ శత్రుఘ్నులని పేరు పెట్టారు. అటుపైన వశిష్ఠుడే దశరథ మహారాజు యొక్క కుమారులకు వివిధ సంస్కార విధులు జరిపి చివరగా ఉపనయనాలు కూడా జరిపించాడు. వశిష్ఠుని మార్గదర్శనంలో సోదరులు నలుగురు కూడా వేదాంగ కోవిదులుగా, గొప్ప శస్త్రాస్త్ర ప్రయోగ ప్రవీణులుగా, సకల దైవీ గుణ సంపన్నులుగా రూపుదిద్దుకుంటూ ఉన్నారు. రాముడు మాత్రం పుట్టినప్పటి నుండి అన్ని విధాలుగాను తన సోదరుల కన్నా మేటిగా ఉండేవాడు. కనుక సహజంగానే అతడు దశరథ మహారాజుకు గారాల పట్టి అయినాడు. లక్ష్మణుడేమో బాల్యం నుండి రాముడి పట్ల విశేషమైన అనుబంధం కలిగి ఉండేవాడు. రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుండా ఉంటే ఏదైనా తినటానికి కూడా, ఆఖరికి నిద్రపోవడానికి కూడా సమ్మతించేవాడు కాదు. రాముడు ఎప్పుడు వేటకు వెళ్ళినా సరే లక్ష్మణుడు తప్పనిసరిగా అతని వెంట వెళుతూ ఉండేవాడు. భరత శత్రుఘ్నులు అలాగే ఒకరి పట్ల ఒకరు విశేష ప్రేమాభిమానాలు చూపిస్తూ అన్యోన్యంగా మసులుతూ ఉన్నారు. ఈ నలుగురు పుత్రుల మధ్య దశరథుడు దేవతల మధ్య కొలువు తీరిన బ్రహ్మదేవుని వలె శోభిస్తూ ఉన్నాడు. రాముడు సోదరులను అమితంగా ప్రేమించేవాడు. వాళ్లకు రాముని ప్రాణ సమానంగా ప్రేమించేవాడు. వాళ్ళు కూడా బాల్య క్రీడల యందు రాముడు తరచుగా ఓడిపోతూ ఉండేవాడు. భరతుడు లక్ష్మణులు విజయాన్ని సాధించాలని ఉబలాట పడుతూ ఉండేవాడు. రాముడు తన సోదరుల విజయమే తన విజయంగా భావించేవాడు. అమ్మా, భరతుడు గెలిచాడు, నేను ఓడిపోయాను, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని కౌసల్యతో రాముడు చెప్తాడు. కొంతసేపటికి భరతుడు కౌసల్య దగ్గరికి వచ్చి, అమ్మా, నన్ను గెలిపించాలని అన్నయ్య రోజు ఓడిపోతూ ఉంటాడు, నాకు బాధగా ఉంది అని అంటాడు. ఆదర్శమైన బిడ్డలు మాకు కలిగారు అని కౌసల్య ఆనందంతో ఊగిపోతూ ఉంటుంది. సోదరుల మధ్య ఎలాంటి ప్రేమానుబంధాలు ఉండాలో రామాయణాన్ని చదివి మనం గ్రహించుకోవచ్చు. నీవు నీ సోదరులను ప్రేమిస్తే వారు నిన్ను ప్రేమిస్తారు. సోదర ప్రేమలో త్యాగం ఉండాలే కానీ స్వార్థం చోటు చేసుకోకూడదు. అన్నదమ్ములనే ప్రేమించలేనివాడు అచ్యుతుణ్ణి ఎలా ప్రేమిస్తాడు చెప్పండి? రాముడు సోదరులను ఎంతగా ప్రేమించేవాడో అయోధ్యలో ప్రజలను కూడా అంతగానే ప్రేమించేవాడు. రాముడు రాజవీధులలో సంచరించేటప్పుడు ఎదురైన ప్రజలను మనస్ఫూర్తిగా నిండిన ప్రేమతోటి నవ్వుతోటి పలకరించేవాడు. ఆయనే ముందుగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. రాముడి మర్యాదను ప్రేమను చూసి సంతోషించినటువంటి ఆ అయోధ్య ప్రజలు, రామా, నీవు మా పుణ్యాల పంటవయ్యా అని పలికి మురిసిపోతూ ఉండేవారు. రాముని తరువాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ విద్యాభ్యాసాన్ని అత్యంత శ్రద్ధగా పూర్తి చేశారు. వారి వివాహాల గురించి దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠుణ్ణి సంప్రదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి అలా చర్చిస్తున్న సమయంలో మహనీయుడు, ప్రభావశాలి అయినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకొచ్చాడు. ఆయన రాజభవనంలో అడుగు పెట్టగానే దశరథ మహారాజు, వశిష్ఠుడు తక్షణమే తమ ఆసనాల నుండి లేచి ఆయనకు స్వాగతం పలికారు. విశ్వామిత్రుడు యథోచితంగా పూజించారు. ఆ తరువాత దశరథుడు ఆయనను రాజసభలోకి తీసుకొచ్చి ఒక ఆసనంపై కూర్చోబెట్టాడు. ఓ ఋషివరేణ్య, జనన మరణ చక్రాన్ని అధిగమించటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించుగాక. చేతికి అమృత భాండం చిక్కినట్లుగా, సుదీర్ఘ క్షామం తర్వాత కుండపోతగా వర్షం కురిసినట్లుగా, సంతాన రహితుడికి పుత్రోదయం జరిగినట్లుగా, శాశ్వతంగా పోగొట్టుకున్నట్లు భావించిన నిధి ఆకస్మికంగా లభించినట్లుగా, ఉత్సవ సమయంలో ఆనందాతిశయం పెల్లుబికినట్లుగా మీ రాక మమ్మల్ని ఎంతో సంతోష స్వాంతుడిగా చేసింది అంటూ దశరథ మహారాజు
విశ్వామిత్రుడికి అభివాదాలు తెలియచేశాడు. విశ్వామిత్రుడు దశరథ మహారాజును కుశల ప్రశ్నలు వేయగా మహారాజు వినయంగా, ఓ మహర్షి, తమ రాకయే నాకొక మహద్భాగ్యమయ్యా. మీ ఆగమనంతో నాకు గొప్ప గౌరవాన్ని కలిగించారు. మీ అభిలాష ఏమిటో చెబితే మీరు వచ్చిన పనిని నెరవేర్చగలుగుతాను అని వినమ్రపూర్వకంగా దశరథ మహారాజు విశ్వామిత్రుడితోటి అన్నాడు. దశరథ మహారాజు యొక్క స్వాగత వచనాలని సంతోషించినటువంటి విశ్వామిత్రుడు, అయ్యా మహారాజా, నేనొక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించటంలో నిమగ్నుడినై ఉన్నాను. అది దాదాపుగా పూర్తి కావస్తూ ఉంది. అలాంటి సమయంలో మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞగుండంలో రక్త మాంసాలు కుమ్మరించి యజ్ఞ నిర్వహణకు అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఈ దుష్ట రాక్షసులు నా దీక్షను భగ్నం చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు. ఇలా వారు పదే పదే నా యజ్ఞగుండాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు. ఓ రాజా, యజ్ఞాన్ని నేను విజయవంతంగా పూర్తి చేసేందుకు గాను ఈ భయంకర రాక్షసులను సంహరించే నిమిత్తం నీ కుమారుడైన రాముడిని నా ఆశ్రమానికి తీసుకువెళ్ళడానికై ఇక్కడికి వచ్చాను. నా అభ్యర్థనను నెరవేర్చటంలో తండ్రి ప్రేమ కారణంగా దయచేసి తటపటాయించకు. ఎందుకంటే ఈ కార్యాన్ని రాముడు మాత్రం అవలీలగా నెరవేర్చగలడు అని నేను నీకు హామీ ఇస్తున్నాను. నీ ఔదార్యానికి ప్రతిఫలంగా నేను తప్పకుండా నీకు పుష్కలమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తానయ్యా. కనుక ఒక 10 రోజుల పాటు రాముడిని నేను నా వెంట పెట్టుకుని పోనివ్వు. అతడు సురక్షితంగా తిరిగి వస్తాడన్న విషయంలో నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని హామీ ఇస్తున్నాను అని అన్నాడు. విశ్వామిత్రుడి పలుకులు దశరథ మహారాజు యొక్క హృదయ కేంద్రంలో ముళ్ళలాగా తాకాయి. రాజు శరీరం మొత్తం వణికిపోయింది. ఆ పైన ఋషి మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనాన్ని చూసి దశరథ మహారాజు సింహాసనం మీదనే మూర్ఛపోయాడు. కొద్ది క్షణాల తర్వాత దశరథ మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చాడు. రాముడిని కోల్పోతున్నానన్న భావం మళ్ళీ మదిలో మొదలైంది. రెండోసారి మూర్ఛిల్లి నేలపై కూలిపోయాడు. 1 గంట గడిచిన మీదట మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చాడు. అప్పుడు తన ఎదుట విశ్వామిత్రుడు నిలిచి ఉండడం చూసి అంటున్నాడు, ఓ రిషీశ్వర, ఓ సర్వహితైషి, నా ప్రియమిత్రుడు రాముడు కనీసం 16 ఏళ్ల వయస్సు కూడా లేదయ్యా. అతడు ఇంకా క్షత్రియోచిత విద్యలను ఇంకా పూర్తి చేసుకోలేదు నాయన. ఇంతవరకు యుద్ధ రంగపు ముఖం చూసి ఎరుగడు గదా. దయచేసి అనుభవ శూన్యుడైన నా కుమారుడి కోసం అర్థించవద్దు. అందుకు బదులుగా నేనే స్వయంగా ఒక అక్షౌహిణీ సేనలతో ఆ రాక్షసులను మట్టు పెట్టడానికి నీ వెంట వస్తాను. ఒకవేళ రాముడే రావాలని నీవు పట్టుబట్టేటట్లయితే పోరాడటానికి అతని వెంట నన్ను, నా సైన్యాన్ని కూడా రానివ్వు. ప్రియమైన విశ్వామిత్ర, నేను వృద్ధుడిని. రాముడు లేకుండా జీవించడం అనేది నేను భరించలేను. ఇంతకీ ఆ 2 రాక్షసులు ఎవరు? వారి బల శక్తులు ఏపాటివో నాకు కొంచెం వివరంగా చెప్పు అంటూ అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ అడిగాడు. రావణుడనే రాక్షసుల రాజు, రావణుడనేటటువంటి వాడున్నాడు. వాడు రాక్షసుల రాజు. అతడిప్పుడు ప్రపంచమంతటా తన దమనకాండ సాగిస్తున్నాడు. తాను స్వయంగా యజ్ఞాలకు విఘ్నం కలిగించని సమయంలో మారీచ, సుబాహులనే 2 బలశాలురైనటువంటి రాక్షసుల్ని పంపిస్తున్నాడు. వాళ్ళ చేత ఈ దుష్కార్యాలు చేయిస్తున్నాడు అని విశ్వామిత్రుడు సమాధానం చెప్పాడు. రావణుడి పేరు వింటూనే దశరథ మహారాజుకి ముచ్చెమటలు పోసేశాయి. రావణుడితో పోరాడగల సమర్థుడెవడూ లేడు. ఆ 2 రాక్షసులను జయించడం కూడా నా కుమారునికి కానీ నాకు కానీ సాధ్యపడే పని కాదు. కనుక ఓ ఋషి, నీ అభ్యర్థనను నేను నెరవేర్చలేను. నిజానికి నా కుమారుడిని నీ వెంట పంపించటమనే ఆలోచననే నేను భరించలేను అని చెప్పేశాడు. దుఃఖ భారంతో, అంటే దాదాపు మతిస్థిమితాన్ని కోల్పోయాడేమో అనిపించే స్థితిలో దశరథ మహారాజు విశ్వామిత్రుడి విన్నపాన్ని తిరస్కరించాడు. మనస్సులో భయపడుతున్నాడేమో, ఏదేదో పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో ఋషికి తీవ్రమైన అవమానం పొందానేమో అనిపించింది.
అవమానిస్తున్నాడు దశరథ మహారాజు అనిపించింది. వెంటనే కోపం వచ్చేసింది. ఓ మూర్ఖరాజా, నీ అనుచిత ప్రవర్తన నీ వంశం యొక్క సర్వనాశనానికి కారణమవుతుందయ్యా. నన్ను సేవిస్తానని మాట ఇచ్చి వెనుకకు తగ్గుతున్నావు. బ్రాహ్మణుల పట్ల ఇలాంటి మాట తప్పే ప్రవర్తన ఈ రఘువంశంలో మునుపెన్నడు జరగలేదయ్యా. అందువల్ల ఈ దరిద్రపు స్థలం విడిచి ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను అని ప్రకటించాడు. విశ్వామిత్రుడి కోపం ఈ విధంగా ప్రకటించాడు. విశ్వామిత్రుడి ఆకస్మిక క్రోధావేశం కారణంగా భూమి కంపించసాగింది. స్వర్గలోకంలోని దేవతలు కూడా భయపడిపోతున్నారు. పరిస్థితిని గ్రహించాడు వశిష్ఠుడు. హడావుడిగా దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఓ రాజా, ఇప్పుడు సత్య మార్గాన్ని వదిలిపెట్టి ఇన్నాళ్లుగా ఆర్జించుకున్నటువంటి పుణ్యాన్నంతటిని నాశనం చేసుకోవద్దయ్యా. నీవు ఘనంగా వాగ్దానం చేశావు. ఇప్పుడు నీ పుత్రుడైన రాముడిని విశ్వామిత్రుడికిచ్చి ఆయన అభ్యర్థనను మన్నించడం సబబు. నేను చెప్తున్నాను కదా, పంపించు అని వశిష్ఠ మహర్షి చెప్పాడు. నీవు భయపడవలసిందేమీ లేదు అని నా అభిప్రాయం. విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు. దక్షిణి కుమార్తెలైన జయ, సుప్రబల నుండి ఆవిర్భవించిన దివ్య ఆయుధాలను ఆయన పరమశివుడి నుంచి పొందాడయ్యా. ఈ ఆయుధాలను వాటితో పాటు ఆ రాక్షసులను మట్టుబెట్టడానికి కావలసిన శక్తి యుక్తులను విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడు అనడంలో నువ్వేమీ సందేహించక్కర్లేదు. నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచ సుబాహుల్ని మట్టి కరిపించేస్తాడు. కానీ నీ కుమారుడికి యశస్సుని కలిగించటానికి, ఈ నీకున్నటువంటి యశస్సుని ఘనతరం చెయ్యటానికి ఆయన రాముడి సహాయాన్ని కోరుతున్నాడు అంతే. చేతకాక కాదు నీ దగ్గరికి వచ్చింది. నీ కొడుకు గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పాలి, ఆయన కీర్తి అంతటా నెలకొనాలి అనే ఉద్దేశంతో వచ్చాడు అని చెప్పాడు. చెప్పగానే కులగురువు కదా, ఆయన పలుకుల్ని విన్న మీదట దశరథ మహారాజుకి భయం తగ్గిపోయి మనస్సు మళ్ళీ స్థిమితపడింది. అలా మనశ్శాంతిని పొందినవాడై మహారాజు విశ్వామిత్రుడి అభ్యర్థనకు సమ్మతి తెలియచేశాడు. ఆ పైన దశరథ మహారాజు రాముడిని రాజస్థానానికి పిలిపించాడు. ఇద్దరూ విడదీయరాని వారు కావడంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. తండ్రి ఎదుట ఇద్దరూ నిలబడ్డారు. దశరథ మహారాజు వాత్సల్యంతో తన కుమారుల తలలను ఆఘ్రాణిస్తూ విశ్వామిత్రుడి ముందు నడుస్తూ ఉండగా ఆయన వెనుకనే రామలక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి ముందుకి కదులుతూ ఉన్నారు. ఆయన ఆనందపడుతున్నాడో బాధపడుతున్నాడో తెలియట్లేదు దశరథ మహారాజుకి. పిల్లలిద్దరినీ ఇలా పంపిస్తున్నాను అని లోపల భయముంది. వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి దానికి ధైర్యం ఉంది. విశ్వామిత్రుడితో పంపిస్తున్నాననేటటువంటి మాట నిలబెట్టుకుంటున్నాననే సగౌరవంగా ఉన్నటువంటి అభిమానము ఉంది. వాళ్ళు రాజసౌధాన్ని వదిలి వెళ్తూ ఉండగా ఆకాశం నుండి పూల వానలు కురిశాయి. సరయూ నది తీరం వెంట 12 మైళ్ళు నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి, నాయనా రామా, కొంచెం ఆచమనం చేస్తే నీకు బల అతిబల అనే 2 మంత్రాలను ఉపదేశిస్తాను. అవి నేర్చుకున్న మీదట నిన్ను అలసట గాని వృద్ధాప్యం గాని బాధించలేవు. అంతేకాకుండా నీకు సాటి లేని జ్ఞానము శక్తి లభిస్తాయి. ఈ గుణములు నీలో ఇప్పటికే ఉన్నాయని నాకు తెలుసు. నీ శ్రేయస్సు కోసం నీకే మంత్రాలు ఉపదేశిస్తాను అని అన్నాడు. మంత్రోపదేశం పొందాడు. ఆ తరువాత రాముడు 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు. తరువాత ముగ్గురు సరయూ నది తీరం మీద ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. ఆ తరువాత ఉదయానికి గంగకు చేరుకున్నారు. అక్కడ ఒక ఋష్యాశ్రమాన్ని గమనించి రాముడు దాని చరిత్ర చెప్పమని అడిగాడు. విశ్వామిత్రుడు కామదేవత అయిన మన్మధుని పరమశివుని తీవ్ర తపోదీక్షను భగ్నం చెయ్యాలని ప్రయత్నించడంతో ఈ చోటనే శివుడు అతడిని భస్మీపటలం చేశాడు అని సమాధానం చెప్పాడు. మరుసటి రోజు ఉదయమే విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు గంగానదిని దాటారు. ఆ దాటే విధానంలో దాటటానికి ముందుగా రామలక్ష్మణులకి పూర్వం ఎప్పుడు అలవాటు లేని గడ్డి పాన్పు మీద పడుకున్నారు.
విశ్వామిత్రుని లాలింపు వాక్కులను ఆలకిస్తూ ఆ రాత్రి వాళ్ళిద్దరూ సుఖంగా నిద్రపోయారు. రామలక్ష్మణులు రాజకుమారులు, పైగా మంచి యవ్వనంలో ఉన్నారు. వారికి రథాలు వాహనాలు ఎన్నో ఉన్నాయి. కాలి నడక ఎరుగరు. అయినా సరే విశ్వామిత్రుడి వెంట నడిచి వెళ్తున్నారు. అంతేకాదు, మెత్తని పరుపులపై పడుకునేవాళ్ళు రాజకుమారులు. ఈనాడు తృణశయనులై ఉన్నారు, అంటే గడ్డి మీద పడుకొని ఉన్నారు. సాధారణంగా ఈ మార్పు వలన వారికి నిద్రాభంగమై ఉండాలి, కానీ అలా జరగలేదు. వాళ్ళు సుఖంగా నిద్రించారు అంటున్నాడు వాల్మీకి మహర్షి. గురువును అనుసరించేటప్పుడు తన వ్యక్తిగత సుఖాలకు శిష్యుడు ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. గురు సాన్నిధ్యం లభించగానే పూర్వ జీవితాన్ని మర్చిపోవాలి. అనుకూల పరిస్థితుల కోసం శిష్యుడు అర్రులు చాచకూడదు. గురువుకు అనుకూలంగా జీవించడంలోనే ఆనందం ఉందని భావన చెయ్యాలి. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. ఇది మన సాంప్రదాయంలో శిష్యులు ఆచరించవలసినటువంటి ధర్మం. రాముడు బదులు చెప్పకుండా సంతోషంగా విశ్వామిత్రుని అనుసరించాడు. ఇక్కడ హాయిగా నిద్రపోయిన మీదట లక్ష్మణుడు, రాముడు ఇద్దరూ కూడా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. రాముని రూపం మనోహరంగా ఉంది. ఇలాంటి బిడ్డను కన్న తల్లి జన్మ ధన్యమైంది అని భావించాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి నిద్ర లేపబోతూ ముందుగా రాముడి మాతృదేవి అయిన కౌసల్యను మనసులో నిలుపుకుంటున్నాడు. అంటే విశ్వామిత్రుడే ముందుగా లేచి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి చూశాడు. చూసి ఎలా లేపుతాడు నిద్ర, కౌసల్యకు ముందు చక్కగా భావన చేశాడు. అమ్మా, ఎటువంటి బిడ్డను కన్నావమ్మా అని మనస్సులో రాముడి మాతృమూర్తిని తలుచుకున్నాడు. తరువాత ఎలాగా లేపాడు నిద్ర అనేది తర్వాత చూద్దామా? జై శ్రీరామ్.